ఆపరేషన్ కగార్ కొనసాగుతుందా అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఆపరేషన్ కగార్ అనేది మార్చి నెలాఖరు వరకు కొనసాగుతుంది. మావోయిజాన్ని నిర్మూలించడమే కాదు, మావోయిస్టులను పూర్తిగా ఏరి పారేయడమే లక్ష్యంగా అయితే పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ తాజాగా లడ్డా ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు దాదాపు 50 మంది వరకు అరెస్ట్ అయ్యారు మావోలు. కొంతమంది ఎన్కౌంటర్లో హతమయ్యారు. హిడ్మా టార్గెట్గానే ఈ ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతుంది అనేవాళ్ళు. అలా కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. గణపతి లాంటి వాళ్ళు, తిరుపతి లాంటి వాళ్ళు, ఇలాంటి మావోయిస్టు అంటే కేంద్ర కమిటీల్లో ఉండే ప్రధాన సభ్యులు కానీ, ఈ కేంద్ర కమిటీల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది. ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ కొనసాగుతున్న మొత్తం ఈ ఆపరేషన్ చూస్తూ ఉంటే కేంద్రం ఆలోచన ఏంటి, మావోయిస్టులను పరిగెత్తించడానికైనా బెదిరించడానికైనా, నిజంగా వాళ్ళకి వాళ్ళు లొంగిపోతారా, లేదంటే అరెస్ట్ అవుతారా, లేదంటే ఎన్కౌంటర్ అవుతారా, ఏం జరగబోతుంది ముందు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కగార్ కంటిన్యూ అవుతుంది అనేది అయితే క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఈ హిడ్మా లాంటి వాళ్ళను లేదంటే గణపతి లాంటి వాళ్ళను టార్గెట్ చేసుకొని ఈ ఆపరేషన్ కగార్ మొదలు పెట్టారా? అది అంతటితో ఆగుతుందా, లేదంటే నిజంగా మావోయిస్టులని కంప్లీట్గా క్లియర్, ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం అనేది నెరవేరుద్దా? మావోయిస్టులని సమగ్రంగా అంతం చేయడం అసాధ్యం. ఎందుకంటే వాళ్ళల్లో ఎలా ఉంటారనేది తెలియదు చాలామందికి. తెలిసిన ఫేసులు మాత్రమే పట్టుకోగలుగుతారు. కాకపోతే మావోయిజాన్ని అంతం చేయడం అన్నటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్, లక్ష్యం అది. అంటే ఆ ఆలోచనతో మనం బ్రతకగలమనే ఆలోచన చంపడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్టుంటుందంటే, నేను అటవీ ప్రాంతంలో ఇంటర్వ్యూలు చేసినప్పుడు చూశాను. మనం సినిమా ఫక్కీలోనే ఉంటుంది. మనకి ముందు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు, అడవులో. అసలు నాతో వచ్చిన మా కెమెరామెన్ అయితే ఏందని ఎక్కడికి తీసుకెళ్తున్నాం, అడవులో వెళ్ళిపోతానే ఉన్నాం. మీకు కూడా తెలియదు ఎక్కడికనేది, ఎవరిని కలుస్తున్నామో కూడా తెలియదు. ముందు కమ్యూనికేషన్ వచ్చింది, సో సెంటర్కి వచ్చి ఉంచోమన్నారు. నుంచుని ఉండగా ఉన్నట్టుండి పక్కన వచ్చేసి ఒకళ్ళు మన దగ్గర బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది మామూలుగా దొంగ అనుకుంటాం, కాకపోతే అప్పటికే మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు వెనకాల వెళ్ళిపోతే కొద్దిగా ముందుకు వెళ్ళాక ఒక జీబు దగ్గర ఆపారు. జీబు దగ్గరికి జీబులో పెట్టేసేసారు కెమెరా, ఫ్రంట్ ఆ జీబులో పెట్టేసి ఆయన వెనక్కి కూర్చున్నాడు. ముందుకి పేరు కూడా ఎవరు తెలియదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దాంట్లో నేను ఎక్కాక బండి అట్ట బయలుదేరి వెళ్ళిపోయింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకున్నాను, నేను సో వీళ్ళు అన్నటువంటిది. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారంటే, దారిలో 2 చోట్ల ఒకసారి టిఫిన్ చేసాం, ఒక చోట టీ తాగాం, ఇంకో చోట భోజనం చేసాం. దాదాపు ఒక పూట అంతా జర్నీ చేసాం. విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదురుకుండానే కూర్చుని టిఫిన్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏ మఫ్టీలో ఉన్న పోలీసులు అయితే ఏది మీరు ఏ పోలీసు అయితే వెళ్ళిన వాళ్ళు మనల్ని ముందు ఎవరనేది ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు పక్కాగా ఉంటారు. దాంతో మనకి మన వ్యవహార శైలి, మన జీవితము, మన వెనకాల బంధాలు ఇవన్నీ కూడా లెక్క కడతారు. వాళ్ళు అన్ని చూసుకున్న తర్వాతనే మనకి టైం ఇచ్చారు. ఆ పిలిపిచ్చిన తర్వాతన మనం తీసుకెళ్తే అప్పుడు ఎక్కడ అడవులో ఒక రోజు అయిపోయింది. పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే టిఫిన్లు, పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే భోజనాలు చేసాం దారిలో. నాకేమో పక్కన అర్థం కావట్లేదు, పోలీసులు అంటే వీళ్ళు భయపడాలి కదా అని చెప్పి. తర్వాత నేను కూర్చున్నప్పుడు అడిగితే నేను వాడిననేది ఆడికి ఎట్ట తెలుస్తుంది సార్. అది ప్లస్ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ కదలికలు కూడా తెలుస్తాయి, పోలీసులు ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే తిన్నాం, పోలీస్ స్టేషన్ ఎదురుగుండా దాదాపు 1 గంట సేపు ఆడే కూర్చున్నాం. పెద్ద మావోయిస్టులే, అది పెద్ద జనశక్తి, అప్పుడు జనశక్తి లీడర్. ఇప్పుడు జనశక్తి కూడా అంతా ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, జనశక్తి, న్యూ డెమోక్రసీ ఇవన్నీ కూడా కలిసిపోయాయి. అక్కడే అది ఎక్కడో కూడా తెలియదు. తీసుకెళ్లారు, ఆ రాత్రి పూట్లో ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. అది మామూలు బస్తీ లాంటి ఒక పల్లెటూరు. అక్కడ నీళ్ళ కోసం కొట్టాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఆ రోడ్డు అంతా గందరగోళంగా ఉంది. అట్లాంటి చోట్ల తీసుకెళ్లారు, ఇంట్లో పెట్టారు. ఆ ఇల్లు ఏంటో ఆ ఊరేంటో కూడా తెలియదు. ఇంకోటి, అప్పటికి నేను అటు వెళ్ళిన అలవాట్లేదు. అంటే పశ్చిమ గోదావరి అడవులకి వెళ్ళాను, కానీ తూర్పు గోదావరిలో ఆ కాకినాడ దగ్గర ఫారెస్ట్ ఏరియాకి స్టోరీస్ కోసం వెళ్ళా. ఇది అలవాట్లేదు అప్పుడు రంపచోడవరం అడవులు, ఇప్పుడు మన్యం జిల్లాలో కలిసింది కానీ అప్పుడు కాకినాడ అయిపోయింది. 2వ రోజు పొద్దున మళ్ళీ పొద్దున్నే లేపారు, టిఫిన్ పెట్టారు, తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చోటుకి వెళ్ళిన తర్వాత అట్లా వెళ్ళిపోతా ఉన్నాం. ఆ ఈయన వదిలేసేసి ఇంకోళ్ళకి అప్పు చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయాక వెళ్ళిపోతా ఉన్నాం.
కొంతసేపు అయిన తర్వాత ఓ చోట నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన కూడా నాతో వచ్చినాయి. ఏం చేయాలి, నాకు అడవి మధ్యలో ఉన్నా, ఎటు వెళ్ళాలి తెలియదు, ప్లస్ అక్కడ ఉండిపోవాలన్నది అర్థమైంది నాకు. వాళ్ళు ఏం చెప్పని కూడా చెప్పలే. దాదాపు పావు గంట తర్వాత ఒకళ్ళు వచ్చారు, చూశారు దగ్గరికి, అన్నీ చెక్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరేం మాట్లాడాల. మళ్ళీ ఓ పావు గంట తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, మళ్ళీ చూశారు, వెళ్ళిపోయారు. మూడోసారి వచ్చిన వాళ్ళు ముగ్గురు వచ్చారు, చూశారు, ఆగిపోయారు. ముగ్గురు మూడు వైపులకి వెళ్ళి తుపాకులు పట్టుకుని ఉన్నారు. ఒక పావు గంట తర్వాత ఓ 25 మందిని తీసుకుని అసలు నాయకుడు వచ్చారు. తర్వాత మొన్న ఈ మధ్యన లొంగిపోయినటువంటి నాయకుడు అనమాట. తర్వాత అతను వేరేగా కూడా లొంగిపోయే టైంలో కూడా ఇంటర్వ్యూ చేసి, అంటే లొంగిపోయేది కదా అప్పట్లో ఈ మావోయిస్టులది చర్చలు జరిగినాయి కదా, ఆ టైంలో కూడా ఇంటర్వ్యూ చేసి అతన్ని. అంత ఇది ఉంది. అది ఒకటి. ఇంకొకటి అయితే అసలు లుంగీలు కట్టుకుని వెళ్ళాం, కెమెరాల్ని దాన్ని ఏమంటారు గోతాల్లో వేసుకుని వెళ్ళాం, ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియనీరు. అట్లాగా వాళ్ళు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. నాకు ఆ రెండో ఇంటర్వ్యూ అప్పుడు కనిపించినటువంటి విషయం, నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ పర్సన్ నాతో ఇంటర్వ్యూ నాకు మొత్తం ఆయుధాలతో వచ్చారు, మొత్తం రాకెట్ లాంచర్ లాంటిది ఎట్లా ఆపరేట్ చేస్తారు అవన్నీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తర్వాత పులిచింతలు, అప్పుడు యాక్చువల్గా పులిచింతల్ని 3 సార్లు ఆ ఇనాగరేషన్ సెరమనీ తర్వాత రాళ్ళు అవన్నీ పగలగొట్టేసి ఏమంటారు ఈ ప్రొక్లైనర్లు ఇవన్నీ తగలబెట్టారు. అప్పటికి 3 టైమ్స్ జరిగింది. ఆ తర్వాత నేను వెళ్ళున్నాను అనమాట. అప్పుడు నేను అడిగా, అసలు పులిచింతలకి మీకు ఏంటి ప్రాబ్లము అన్నటువంటి. అంటే 1,00,000 మంది చచ్చిపోతారు, 1000 గ్రామాలు మునిగిపోతాయి అన్న. అట్లా చెప్తున్నారు మీరు అన్న అంటే, మా నిపుణుల బృందం చెప్పింది అన్నారు. సాధారణంగా మావోయిస్టుల దగ్గరికి వెళ్ళినటువంటి రిపోర్టర్ల ఆలోచన కూడా ఎట్టుంది, మావోయిస్టుల్ని వీరులుగా హీరోలుగా చూసుకుంటారు. అవునా అన్న అది అని మాట్లాడతారు. నేను అట్లా కాకుండా ఎవరు చెప్పాడంటే ఇట్లా చెప్పారన్నారు. మీ నిపుణులందరూ డిగ్రీలు డిస్కంటిన్యూడ్ బ్యాచ్ ఉంటారు. ఒక ప్రభుత్వము ఒక ప్రాజెక్ట్ చేపడుతుందంటే 10 ఊళ్ళు మునుగుతున్నాయంటే 15 ఊళ్ళు ఖాళీ చేపిస్తాయి. అది వాళ్ళకి సాధ్యసిద్ధం. ఎందుకు, అధికారి బాధ్యుడే, ప్రభుత్వం బాధ్యులే. అలా కాకుండా 1,00,000 మంది చచ్చిపోతుంటే, 1000 గ్రామాలు మునిగిపోతుంటే 11 గ్రామాలే మునుగుతాయి, 5 గ్రామాలేమో తాత్కాలికం, 5 గ్రామాలేమో, మిగతా 7-6 గ్రామాల్లో ఇళ్ళు మునగవు, ఓన్లీ కొంత పొలాలు మునుగుతాయి. దానికి పరిహారం కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఓ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పరిహారం లేకుండా ఉంటుంది. పైగా నువ్వు నల్లమల్లో ఉంటుంది, నల్లమల్లో నువ్వు తింటోంది ఇక్కడ తిండి, తీరా చూస్తే నువ్వేమో అక్కడ దాని గురించి ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ పద్ధతేనా అని అడిగాను అనమాట. మీరు ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి అని ఇట్లా అడుగుతారా అన్న జర్నలిస్టులని. అంటే మరి ఇదే కదా న్యూసు అంటే, అట్లా కదని మాకు ఇదివరకు ఇంటర్వ్యూలు అంటే ఏది అంటే మేము ఆయుధాలు ఏం టేకప్ చేసాం, పోలీసులకు మేము ఎట్లాంటి వార్నింగ్ ఇస్తున్నాం ఇవి అంటే, దానికోసం నేను ఇంటర్వ్యూ ఎందుకు, మీరు ప్రకటన పంపిస్తే సరిపోద్ది కదా. మీరు కొన్ని అంశాల మీద కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయి, దానికి నేను వివరణ అడగడానికే వచ్చాను అంటే, ఓకేనన్నా మరి, కానీ మా వాళ్ళు ఎట్లా చెప్పారన్న అది రాంగ్ కదా అంటే, ఎట్లా అసలు ఏంటి అంటే, ఆ దళంలో ఉన్నోళ్ళలో ఆ ముంపు గ్రామాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అట్ట చేశారు కాబట్టి వీళ్ళు ఎట్ట నమ్మారు. నేను ఆ వీడియో ఆ మాట చెప్పాక అప్పుడు ఆయనకి సీన్ అర్థమయ్యి, ఇక పైన పులిచింతలకు మేము అడ్డం పడం, పులిచింతల మాకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాడు. TV9 సాయి గారు నాకు ఈ విషయం చెప్పడం మూలంగా మాకు ఒక క్లారిటీ వచ్చింది, పులిచింతల మీద మాకు కొన్ని అపోహలు ఉన్నాయి, క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక పైన అడ్డుపడబోమని చెప్పారు. అప్పటిదాకా CRPF బలగాలు పెట్టి చేస్తున్న పని ఆ తర్వాత ప్రశాంతంగా చేసుకున్నారు, పులిచింతలు పూర్తయింది. ఇది అంత పెద్ద ఇష్యూకి అంత ఇది జరిగింది. అట్లా వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం చూస్తాం ఇన్సిడెంట్, ఇంటర్వ్యూ చేసేసాం, ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిన కారు వెళ్ళిపోయింది, ఇంకొక కారులో తీసుకొచ్చి మళ్ళీ ఒక చోట దారిలో వదిలిపెట్టేసి ఇంకొక కారు వద్దని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి వచ్చింది. అయితే నేను ఈ కారు కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో అంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసినటువంటి పర్సనే అతని వెనకాల ఉన్నటువంటి సెక్యూరిటీ ఇదంతా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు లేకుండా ఇతను లుంగి కట్టుకుని వెళ్ళిపోతున్నాడు, మామూలు చొక్కా వేసుకుని, సైకిల్ వేసుకుని. నాకు అర్థం కాలేదు, ఇప్పుడే కదా నేను చేసి వచ్చింది ఇంటర్వ్యూ, 1 గంట అయింది అప్పటికి. అంటే వాళ్ళు ఎంత జనంలో కలిసిపోతారు, ఆ ఊర్లో ఆ పల్లెటూరులో లుంగి కట్టుకుని ఒక నాయకుడు వెళ్ళిపోతుంటే, అతను ఆ నాయకుడు అని కూడా వాళ్ళకి తెలియదు, అక్కడ సెంటర్లో ఆగాడు, టీ తాగాడు, వాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు, ఆ ఊరోళ్ళు ఎక్కడ ఉన్నాడు. అంటే
ఎలా ఉంటుంది ఇది, అసలు అతని పేరు ఇక్కడ పేరు వేరు అక్కడ పేరు వేరు, ఇట్లాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ లిస్టులో వీళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డేటా ఉన్న వాళ్ళని అందరినీ వీళ్ళు చేయగలరు. మామూలుగా అయితే మిగతా వాళ్ళని పట్టుకోలేరు. కాకపోతే వీళ్ళ ఆపరేషన్స్ కారణంగా ఇప్పుడు కుంటుపడుతుంది, ఆగిపోతుంది నక్సలిజం అని నేను అనుకోను. అయితే ప్రజలలోనే ఒక వ్యతిరేకత రావడం వలన ఆగిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు నక్సలిజానికి పోతాం వాళ్ళ సిద్ధాంతం కాదు. మీరు నేను ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తిరిగాను, గిరిజనులతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడాను, కానీ వాళ్ళకి ఈ సిద్ధాంతాలు ఏందో తెలియదు. అన్నలు వస్తే మాకు అంత బొవ్వ దొరుకుతుంది, కాస్త డబ్బులు దొరుకుతాయి. ఎవడన్నా మమ్మల్ని ఇసిగిస్తుంటే కనుక ఏ పోలీసో ఏ అధికారో వీళ్ళు వెళ్ళి వాళ్ళని తాడదీస్తారు. జనోద్ధారకులు అది. రెండోది ఏంటంటే కొన్ని జీడి మామిడి తోటలు లేకపోతే ఇట్లాంటి పొలాలు వేసుకుంటారు అడవిలో, దాన్ని ఏమంటారు మన పోడు వ్యవసాయం. డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వవు, వీళ్ళు పెట్టుబడిస్తారు అన్నలు. కాబట్టి వాళ్ళంటే అదొక మంచి అభిప్రాయం. అందుకని అవసరమైతే పోలీసులు అక్కడ ఉండగా కూడా వీళ్ళని దాచేస్తారు. మీకు బాగా గుర్తుంటే వాకపల్లి ఇన్సిడెంట్ ఉంది కదా, విశాఖపట్నంలో లేడీస్ని అత్యాచారం చేశారు పెద్దదనేసి, అది కొట్టేశారు, కేసు గుర్తుంది కదా ఈ మధ్యన. అది ఫస్ట్ బయట పెట్టింది నేనే. నాకు ఫోన్ వచ్చింది ఇట్లాగా మహిళలకి ఇట్లా జరిగిందని. అప్పుడు ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఒక ఆయన చెప్పాడు, మనం వార్త వేసాం. ఆ తర్వాత వాళ్ళందరినీ డైరెక్ట్గా టీవీ9 స్టూడియోకి డాబా గార్డెన్ సెంటర్లో ఉంటే అక్కడికి తీసుకొచ్చి లైవ్ పెట్టాం, అంతా చేసాం. తర్వాత ఇదంతా అయింది. అయితే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన కాన్సెప్ట్ తర్వాతనే నేను దాన్ని డౌన్ ప్లే చేశాను. ఏంటయ్యా అంటే వాళ్ళ దృష్టిలో అత్యాచారం అంటే వాళ్ళ చేయబట్టుకోవడం కూడా అత్యాచారం. పోలీసులు ఎందుకు చేయబట్టుకున్నారు? వీళ్ళని ఏమన్నా సెక్సువల్ ఇదేం చేయలేదు, వాళ్ళు చేయబట్టుకున్నారు. ఇలా గాజులు పగిలిన మాట వాస్తవం, లేకపోతే కనుక దెబ్బలు తగిలిన మాట వాస్తవం. కానీ ఎందుకు అది వాస్తవంగా 8 మందితో కూడిన ఒక బృందం, దాన్ని ఏమంటారు, పోలీసులు 24 మందితో టీం ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చోటకు వచ్చాక ఒక ఇది 3 టీములు అయ్యి 3 8 ఇది సెంటర్ పెట్టుకుంటారు. ఇటొక టీము అటొక టీము ఇటొక టీము వెళ్ళుతుంది జాగ్రత్తగా. ఇప్పటికి మళ్ళీ డ్రోన్స్ అయి లేవు కదా, స్టెప్ బై స్టెప్ ఒక అడుగేస్తారు, కాస్త చూసుకుంటారు, మళ్ళీ ఇట్లా ఒకళ్ళు ముందెళ్ళి చూసుకుని చెట్ల మీద ఎన్ని చెక్ చేసుకుని ఏం లేదని క్లియరెన్స్ ఇచ్చాక వీళ్ళు ముందుకు వెళ్ళడం. ఇలాగ ఒక 5 కిలోమీటర్లు ఒక రోజంతా పడుతుంది. అట్లాగా బేస్ నుంచి వెళ్ళి రావడం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది, చెక్ చేసుకుంటూ ఉంటారు. దొరకపోని ఇది. ప్లస్ వీళ్ళకి కమ్యూనికేషన్కి ఒక శాటిలైట్ ఫోన్ ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏరియాల నుంచి ఫోన్లు ఏమన్నా శాటిలైట్ ఫోన్ కనుక అంటే మన సెల్ ఫోన్ చేస్తే అది ఐడెంటిఫై చేసి వీళ్ళ కమ్యూనికేషన్ వచ్చేస్తుంది ఆ ఏరియాలో ఉండేటటువంటి దీని ద్వారా. మీకు ఈ మాధవ్ అనే అతను ఎన్కౌంటర్ జరిగింది కదా, అప్పుడు ఆ ఏరియాలో నల్లమల ఏరియా మొత్తం మీద ఒక్క చోటన ఇది 2 చోట్ల ఫోన్ సిగ్నల్ వస్తుంది, సెల్ సిగ్నల్. ఒక సెల్ సిగ్నల్ దగ్గర ఒక మావోయిస్టు ఫోన్ చేశాడు వాళ్ళ కుటుంబానికి. అది క్యాచ్ చేసి ఆ స్పాట్లోకి వెళ్ళి కొడితే మాధవ్ ఎన్కౌంటర్ అయిపోయాడు. అట్లాగా విశాఖ ఏజెన్సీలోనైనా అట్లాగే జరుగుతుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఈ ఏజెన్సీలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళందరికీ కూడా అట్లాగే వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా దొరికితే వాళ్ళు వీళ్ళనైనా చంపుతారు, వీళ్ళు వాళ్ళనైనా చంపుతారు. ఈ వ్యవహారాల నుంచి మావోయిస్టులు, ఒకప్పుడు మావోయిస్టులు అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండేది పబ్లిక్, మంచి పనులు వీళ్ళు చేస్తుండటం ఇవన్నీ. అప్పట్లో పోలీసులు తప్పుడు పనులు చేసేవాళ్ళు. అప్పుడున్న పోలీసులు ఏంటంటే రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీసులకే ఈ డ్యూటీ కూడా అప్పచెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి దబాయించి, అంటే సాధారణంగా పోలీసులు అప్పట్లో ఉండే మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయంటే ఇట్రా ఏంటి నువ్వేనట్టు కదా అట్టుని బెదిరించేసేసి ఆ భయంతో ఉన్నప్పుడు వాడిని ఒప్పించేయడం ఇట్లాంటివి జరుగుతాయి. అమాయక గిరిజనుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళు ఆ ఊర్లో క్యాంప్ వేశారంటే వీళ్ళ తిండి మొత్తం కూడా ఆ ఊరి మీద పడిపోతుంది. ఆ ఊరు స్కూల్ మాస్టరో లేకపోతే ఆ ఊరు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసి వీళ్ళకి నాన్ వెజ్ అంతా పూట చికెన్లు మటన్లు అన్నీ వండి పెట్టాలా, ఇవన్నీ 10 పైసలు ఇవ్వరు ఒకప్పుడు. ప్లస్ మావోయిస్ట్ పైన కొండ మీద ఉన్నాడని తెలిసి వీళ్ళు నడవలేరు పైకి. ఇట్లాగుండే ఆ రోజుల్లో. తర్వాత ఏం జరిగిందంటే 80s తర్వాత 90s తర్వాత నుంచి కూడా 90s తర్వాత అనుకోవాలి 2000 తర్వాత బాగా పవర్ఫుల్గా తయారై గిరిజనుల్నే తీసుకోవడం బిగిన్ చేశారు పోలీస్ దళాల్లో, పర్టికులర్ గిరిజన వర్గాల్ని.
ఈ మావులు అంతకుముందు పోలీసులు గిరిజనుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళు వీళ్ళని ఎదురుగుండా ఉండగా కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పిన వాకపల్లి ఇన్సిడెంట్లో ఆ రోజు మావోయిస్టులు అలాగ ఒక 8 మందితో కూడిన బృందం వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో మావోయిస్టులు ఉన్నారని తెలిసింది. 4-5 ఉన్నారంటే లేరని చెప్తున్నారు. లేదని వీళ్ళు ఆ ఇళ్లలోకి సెర్చ్ చేయడానికి వెళ్తుంటే కారం కొట్టారు, కళ్ళల్లో కారం కొట్టారు. తద్వారా వీళ్ళని తరిమేశారు. తరిమేసేటప్పటికి వీళ్ళు మళ్ళీ బేస్ క్యాంప్ దగ్గరికి కమ్యూనికేట్ చేసి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఆ ఇళ్లలో ఈ లోపు మావోయిస్టులు పారిపోయారు అక్కడి నుంచి, ఇళ్లలోంచి. అంటే పారిపోవడానికే సహకరించారు. మగవాళ్ళందరూ మగవాళ్ళకి తెలిసే కదా తర్వాత పోలీసులు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి లేడీస్ని ముందు పెట్టారు. వీళ్ళు ఎవరైతే లేడీస్ చేతే కొట్టించారు పోలీసులు. కాబట్టి పోలీసులు ఆ లేడీస్ని 4 దెబ్బలేశారు. దాన్ని వీళ్ళు అత్యాచారం కింద చూపించారు అక్కడ. అంటే అంత సపోర్ట్ అక్కడ ఉండేది. మావోయిస్టుల్ని ఇళ్లలో పెట్టి కాపాడతారు గిరిజనులు అప్పుడు. తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ గిరిజన కుర్రోళ్ళే గ్రే హౌండ్స్లో ఉన్నారు. నేను గ్రే హౌండ్స్ వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను తిరిగినప్పుడు. అంటే మామూలుగా ఏజెన్సీలు స్టోరీలకు వెళ్ళినప్పుడు గ్రే హౌండ్స్ వాళ్ళు ఎక్కడో ఒక చోట తగులుతారు. తగినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా సరదాగా ఉంటారు, వాళ్ళు బాగా మాట్లాడతారు. కుర్రోళ్ళు మంచి గ్లామరస్గా కూడా ఉంటారు ఒక్కొక్కళ్ళు, ఆ భాషలు బాగా వచ్చు. వాళ్ళు అదివరకు మావోయిస్టులకి అడవిలో తిరగడం సులువు, పోలీసులకి సాధ్యమయ్యేది కాదు, రెగ్యులర్ పోలీసులు. తర్వాత మావోయిస్టుల కంటే వేగంగా తిరగలిగే ఒరిజినల్ గిరిజనులు దళాల్లోకి వచ్చారు, పోలీసుల్లోకి వచ్చారు. వీళ్ళు తిరిగినంతగా మావోయిస్టులు తిరగలేకపోయారు. స్పీడు అలవాటైన ఏరియాలో తిరగడం వేరు, ఇప్పుడు మనం అడవిలో తిరగడం కష్టం, వాళ్ళు మామూలు రోడ్ల మీద తిరగడం కష్టం ట్రాఫిక్లో గిరిజనులు వీళ్ళు. అది సహజ సిద్ధమైనటువంటిది. మనం చెప్పులు లేకుండా నడవలేం, వాడు చెప్పులు లేకుండా బాగా నడవగలుగుతారు. అట్లాగుంటది. అలాగే అలవాటు పడ్డటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళనే పెట్టుకున్నారో క్రమంగా పబ్లిక్ వీళ్ళకి ఇంటిమేట్ చేయడం బిగిన్ చేశారు. దానికి తోడు అంతకుముందు ప్రభుత్వాలు సంక్షేమాన్ని పట్టించుకునేది కాదు, గిరిజనుల సంక్షేమం. ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు నక్సల్స్ అని చెప్పాలి. వీళ్ళ గొడవల వల్లనే ఆ ఏరియాలో సంక్షేమ పథకాలు అన్నది ఇంప్లిమెంటేషన్ బిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కాబట్టినే విశాఖ ఏజెన్సీగా రోడ్లు వేసి, లేకపోతే ఆ కొండల మీద రోడ్లు ఇల్లు ఎందుకు వేయాలి? అప్పటికి తిరుపతికి కూడా లేవు రోడ్లు కొండలు ఎక్కడానికి, ఆ తర్వాత వేసిన రోడ్లే కదా. అట్లుంటాయి. ఒకప్పుడు ఈ నక్సల్స్ కోసం పోలీసులు వెళ్ళడం కోసం రోడ్లు వేశారు, సదుపాయాలు వచ్చినాయి. ఆ రోజుల్లో వీళ్ళకి చేతిలో డబ్బులు కూడా ఉండేది కదా గిరిజనులు. ఇవాళ ఎడ్యుకేటెడ్ గిరిజనులు ఉంటున్నారు. పైగా ఆ ప్రాంతాల్లో టూరిజం ఇంపాక్ట్ వల్ల కొంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది. మావోయిస్టులు ఉంటే అది నష్టపోతున్నారు ఇప్పుడు గిరిజనులు. మావోయిస్టుల సిద్ధాంతం కూడా చండాలం చేసుకున్నారు. ఇప్పుడు ఇదివరకు నిజాయితీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉండే వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏఓబి ఏరియాలోనే కదా గంజాయి బాగా సప్లై అవుతుంది. మరి మావోయిస్టులు గంజాయి స్మగ్లర్ని ఎందుకు ఎంత చేయలేదు? మైనింగ్ జరుగుతుంది అక్కడే కదా, ఎందుకు అంతం చేయలేదు? అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదే కదా, మరి ఎందుకు అంతం చేయలేదు? వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు తప్పించి రక్షించట్లా. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కమిషన్లు దండుకుంటున్నారు. దాంతో వీళ్ళు కూడా వీళ్ళని నమ్మడం మానేశారు. ఇదివరకు అట్లా జరగకుండా చూస్తూ గిరిజనులను కూడా ప్రోత్సహించి వాళ్ళని ఎదిరించమనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, గిరిజనులు వీళ్ళు కొంత సంపాదన కోసం కొంత గంజాయి పండించేవాడిని ప్రోత్సహించాడు, చూస్తూ ఊరుకున్నాడు మావోయిస్టు. ఈ గంజాయి కోతలు, ఈ గంజాయి పంట కారణంగా గిరిజనుడికి రబ్బులు రావడం బిగిన్ చేసింది. తర్వాత ఈ గంజాయిని పట్టుకోవడానికి పోలీసులు వస్తారంటే రారు, నక్సలైట్ల కోసం వస్తారు. నక్సలైట్ల కోసం వచ్చినప్పుడు గంజాయి దొరికిపోతుంది. కాబట్టి ఆ గంజాయి స్మగ్లర్లు వీళ్ళ ద్వారా ఆళ్ళనే పట్టిస్తున్నారు మావోయిస్టులు, వీళ్ళు పెంచి పోషించినట్టు. ఇప్పుడు ఆ సిదిరి సోమానం ఎవరో అతను అప్పుడు చంపేశారు కదా, అప్పుడు ఏంటది మైనింగ్. మరి మైనింగ్ అప్పటిదాకా చూస్తేట్టుకున్నా నువ్వు ఎమ్మెల్యేని చంపడం ఏంది? ఆ మైనింగ్ చేసేవాడిని లేపేయాలి కదా, నీ బాంబులు పెట్టి పోలీస్ స్టేషన్ కాదు కదా లేపాల్సింది, మైనింగ్ వాడిని లేపాలి, స్మగ్లర్ని లేపాలి. అప్పుడు నువ్వు దేశభక్తుడు. కానీ గిరిజనుల దగ్గరికి రానిరు అప్పుడు. ఎందుకు? వాళ్ళకి అక్కడ ఉపాధి అవుతుంది, గంజాయో మైనింగ్. ప్రభుత్వాలు పేరుకి నామకే వస్తే మనకు సొలి చెప్తుంటాయి, వాడు తింటున్నాడని. ప్రతిపక్షం వాడు ప్రతిపక్షం వాడు అధికార పక్షం మీద వేస్తుంటాడు, కానీ అక్కడ చేసి వాడు చేస్తూనే. కానీ అప్పటికి ఇప్పటికీ సార్ ప్రభుత్వంలోనూ తేడా వచ్చింది, మార్పు వచ్చింది. మావోయిస్టులోనూ మరి ఇప్పుడు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతున్నారు, జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమవుతున్నారు. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే, అమిత్ షా గారు చెప్పినా ఎవరు చెప్పినా మొత్తం
సమూలంగా మావోయిస్టులను తీసేయాలి, ఏరి పారేయాలి అడవుల్లోంచి మొత్తం అందరినీ అనేది ఇక్కడ లక్ష్యం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని కారణాలు, ఒక రకంగా అప్పట్లో మావోయిస్టులు అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది, వాళ్ళల్లో మార్పు రావడం వల్ల అందుకని ఈ ఆపరేషన్ కొనసాగుతుందా? వీళ్ళు ఆల్రెడీ నిన్న ఆయన చెప్పింది లడ్డా గారి 3 నెలల నుంచి వీళ్ళు మొత్తం స్కెచ్ చేసుకొని ప్లాన్ వేసుకొని పట్టుకున్నారట. అంటే ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. లేదు ఈ ఆపరేషన్ అనేది హిట్ లిస్ట్లో ఉన్న ఈ కేంద్ర కమిటీ ఎవరైతే ఉంటారో నాయకులు వీళ్ళు మావోయిస్టులు వాళ్ళని లేపేయడానికి మాత్రమే జరుగుతుంది. లేదు, బేసిక్గా వాళ్ళు లొంగిపోవాలనుకున్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు, కానీ వాళ్ళ బ్రదర్ వేసారు కదా. వీళ్ళు కొంతమంది నాయకులు లొంగిపోతానన్న చంపేస్తారు, అవునా? లొంగడానికి ఒప్పుకోరు వీళ్ళు. కొంతమంది నాయకులు చాలా మంది ఇప్పుడు ఆయుధాలు ఇచ్చేసి స్వాధీనం చేసుకుని స్వయంగా వచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఎట్లా అయిపోయిందంటే మావోయిస్టులకు ప్రాబ్లము, బీజేపీ పాలిత ప్రాంతాలలో వీళ్ళు యాక్టివిటీ చేసుకోలేకపోతున్నారు. మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ బీజేపీ గవర్నమెంట్, ఒరిస్సా బీజేపీ గవర్నమెంట్, ఆ ఏరియాల్లో వీళ్ళని వేటాడుతున్నారు. వీళ్ళు లొంగిపోదామన్నా అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మావోయిస్టులు లోకల్గా ఉండే గల్లీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా చెప్పిస్తారు మేము లొంగిపోతామనేసి. లోకల్ ఎమ్మెల్యేలకి చెప్పించి, ఎమ్మెల్యేల ద్వారా పోలీసులకు చెప్పించి లొంగేలా చేస్తారు. మీరు తెలంగాణలో లొంగిపోయినటువంటి వాళ్ళు అట్టగే లొంగిపోయారు స్థానిక కాంగ్రెస్. ఒకప్పుడు మావోయిస్టులు అంటే పొలిటీషియన్లకు వణుకు. మన విశాఖ ఏజెన్సీ కావచ్చు, కరీంనగర్ అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆదిలాబాదు అట్లాంటి ఏరియాల్లో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. ఒక క్వార్టర్స్ తీసుకునేనో లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుని ఇల్లు తీసుకుని ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు భారీ బందోబస్తు లేకపోతే వెళ్ళేవాళ్ళు కాదు, అంత వణుకుండేది. ఓ మాధవరెడ్డి ఎన్కౌంటర్ అని జరిగినాయి కదా అప్పుడు. ఏంటంటే అదే భయం. తర్వాత ఇప్పుడు ఇదే మావోయిస్టులు అదే పొలిటీషియన్ల ద్వారా పోలీసులు చెప్పించుకుని వస్తున్నారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుదరట్లా. మీరు తెలంగాణలో వచ్చేటప్పుడు కుదిరింది. ఇంకోటి ఏంటంటే లొంగిపోతాం అన్నప్పుడు అగ్రనాయకత్వం అంగీకరించడం, ఇదివరకు అంగీకరించేవాళ్ళు కాదు. వాళ్ళని ఉద్యమ ద్రోహిగా చంపడము, లేకపోతే వాళ్ళని ఉద్యమ ద్రోహిగా ప్రకటిస్తూ వాళ్ళ గురించి నెగిటివ్ టాక్ బిగిన్ చేయడమో చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం, వాళ్ళు ఏ ప్రచారాలు చేసినా ఎవడు పట్టించుకునేవాళ్ళు లేదు. రెండవది ఏమైపోయింది అంటే ఈ కింద స్థాయి నాయకులు ఇప్పుడు ఆయుధాలు వాళ్ళకి ఇచ్చేసి, ఇప్పుడు తెలంగాణలోనేమో ఆయుధాలు కూడా హెడ్ క్వార్టర్కి అప్పచెప్పి మరీ వచ్చి లొంగిపోయారు. ఎవరి మీద ఎంత రివార్డు ఉందో అంత డబ్బులు ప్రభుత్వం వెంటనే క్యాష్ చేతికి ఇచ్చేసి, మీకు మిగతా చోట్ల ఓ 25,000 50,000 తాత్కాలిక ఖర్చు కింద వచ్చి తర్వాత చూస్తామంటున్నారు. అందుకనే ఆగిపోతున్నారు. వీళ్ళు ఎన్కౌంటర్లు ఎవరిని చేస్తున్నారంటే లొంగిపోతామన్న వాళ్ళు అందరినీ చెయ్యరు. పోలీసుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ పోలీసులని ఒక విలన్లుగా సైకలాజికల్గా భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. గతంలో వాళ్ళ ద్వారా కూడా పోలీసులు దారుణ మరణాలు, పోలీసులు చనిపోవడానికి కారణమైన ఏ మావోయిస్టు నాయకుడిని వీళ్ళు వదలరు. ఇప్పుడు హెడ్మా లొంగిపోదాం అనుకుని వస్తున్నాడు, ట్రై చేస్తుండగా వేసేసారు. మేబీ లొంగిపోయిన తర్వాత చేశారేమో కూడా తెలియదు. ఎందుకంటే హెడ్మా లాంటి వాడు చుట్టూ 60 మందిని పెట్టుకుని ఒక్క పోలీసు గాయం కాకుండా చచ్చిపోయాడంటే నేనైతే నమ్మను దాంట్లో. ఎందుకంటే ఆ దళమే అందులో ఆ దళమే పవర్ఫుల్. ఇంకోటి అతని దళానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దొరికిపోవడం, అందులో 50 మందిని పెట్టుకుని 25-30 మందిని పెట్టుకుని చేతిలో ఆయుధాలు పెట్టుకుని వాళ్ళు అంత సింపుల్గా వీళ్ళు వెళ్ళగానే పోలీసులు రెండంటే అదేదో వ్యభిచార గృహంలో జనాలు పట్టుకెళ్ళినట్టు వచ్చేయండి అంటే ఆటోలో ఎక్కి కూర్చునే సీన్ ఉండదు. మేబీ వాళ్ళందరూ లొంగిపోతుంటే లొంగిపోమని చెప్పేసి హెడ్మాన్ వరకు వేసి పడేద్దాం అనుకుంటారు. లేదా హెడ్మాకి సంబంధించిన వీళ్ళందరూ నీ ద్వారా హెడ్మా అనుపానులు కనుక్కొని గబక్కని చుట్టుముట్టేసైనా ఉండాలి. ఒక భయం అన్న మొదలవుద్దా ఈ ఆపరేషన్తో, ఈ ఎన్కౌంటర్తో మిగిలిన మొత్తం మావోయిస్టులు? ఆల్రెడీ ఎప్పుడో భయం బిగినైపోయింది. ఎప్పుడైతే మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడమే భయం. ఇప్పుడు గణపతి లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారంట కదా బాగా, వాళ్ళు ఇంకా దొరకలేదు అనేది. పెద్ద పెద్ద తలకాయలు లేవు. ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే ఒక హెడ్మాతో పోల్చుకుంటే తిరుపతి వీళ్ళందరూ చిన్నోళ్ళే. హెడ్మా అనేటటువంటి వాడు ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు సిరియాలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐఎస్ఐఎస్ అనేది నిషేధం. ఇప్పుడు సిరియా అధ్యక్షుడు ఎవడో ఐఎస్ఐఎస్ చీఫ్. ఇప్పుడు ఆడు వెళ్ళి అమెరికాలో అధ్యక్షుడితో కూర్చుంటాడు. ఒకప్పుడు అమెరికా ఆడి కోసం వేటాడింది. వీళ్ళు ఒరిజినల్గా చెప్పాలంటే పోలీసులకి అత్యంత భయంకరమైన వ్యక్తి హెడ్మా.
వాళ్ళ సైన్యాధిపతి, అది ఒక రకంగా సైన్యాధిపతి అంతే. కేంద్ర భారతదేశంలో ఏ మూల నక్సలైట్లు పేలుళ్ళు చేసినా ఉంటుంది అందులో హెడ్మా ప్లాన్, హెడ్మా స్కెచ్, దానికి కావలసిన మందు పాత్రలు ఐఈడీలు తయారు చేసేవాడు శంకర్, టెక్ శంకర్ అంటాడు. ఇవాళ వాడిని ఎన్కౌంటర్ చేశారు. టెక్ శంకర్ ని ఇవాళ జీలుగు మిల్లు దగ్గర ఎన్కౌంటర్ చేశారు, జయపాల్స్ దగ్గర. కాబట్టి ఆ టెక్ శంకర్ ని ఇవాళ వేసేసారు. మేబీ ఇంకా ఆ దేవుజీ కూడా దొరికినట్టున్నాడు, ఎందుకంటే దేవుజీ మనుషులు దొరికారంటే దేవుజీ దొరకనట్టుంటాడు. తిరుపతి అలియాస్ దేవుజీ, అతను కూడా ఎన్కౌంటర్ చేస్తారనుకుంటా. అంటే ప్రధాన మూలాల మీద అయితే పడ్డారు. పోలీసులని, సైన్యాన్ని చంపిన వాళ్ళని ఎవరిని, ఆ నాయకులు వాళ్ళు దొరికిపోతానన్నా పోలీసులు ఒప్పుకోరు. మీకు రాజశేఖర రెడ్డి హయాంలో కాల్పుల విరమణ అన్నటువంటిది పెట్టి ప్రభుత్వము ఇళ్ళు కూడా ఇద్దరు రెడీ అయ్యారు. వాస్తవంగా వాళ్ళు జనజీవన స్రవంతిలో రావడం. కానీ చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోయింది? 2 చోట్ల కేంద్ర ప్రభుత్వంలో, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు ఆగిపోయింది? అయినా కూడా అక్కడే లాజిక్. పోలీసులు ఒప్పుకోలే. అవసరమైతే ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు వాళ్ళు. ముఖ్యమంత్రి అయినా నువ్వు ఇవ్వమంటారు అవతలకి. ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డా లాంటి వాడు మొండోడు, కష్టపడే తత్వం ఉన్నాడు, అసెస్మెంట్ లో పర్ఫెక్ట్. ఇప్పుడు వాళ్ళకి హెడ్మా ఎట్లాంటి వాడు, పోలీస్ డిపార్ట్మెంట్ కి దేశంలో మేబీ రాష్ట్రపతి పథకం పొందుతాడు. నిజంగా మార్చి నెలాఖరు వరకు టార్గెట్ కంప్లీట్ చేసుకుంటారా సార్ ఈ ఆపరేషన్? మార్చి 31 నాటికి భారతదేశంలో నక్సలిజానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు పోవడం, లేదా లొంగిపోవడం, లేదా కనిపించకుండా పోవడం జరుగుతుంది. అంటే జనజీవన స్రవంతిలో కలవడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే దొరుకుతారు. నేను చెప్పాను కదా, ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందా? ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఎవరైతే ప్రభుత్వం అంగీకరించేసింది ఆల్రెడీ, కానీ ఇప్పుడు ఇలాంటి హెడ్మా చనిపోవడం తర్వాత లొంగడానికి భయపడతారు. అదే కదా, ఎన్కౌంటర్ అవుతారేమో అని ఒక భయం. కాబట్టి ఇక్కడ మేబీ నేను అనుకోవడం, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు మొన్న లొంగిపోయినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? రేవంత్ చెప్పబట్టి లొంగిపోయిన, రేవంత్ పిలుపుని బట్టి. అంటే అప్పుడు రేవంత్ అంటే డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అక్కడ కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో గెలిచింది నక్సలైట్ల వల్ల కదా, తెలంగాణలో రూరల్లో గెలిచింది నక్సలైట్ల వల్ల కదా. ఇప్పుడు వీళ్ళందరికీ దిక్కు ఆశాదీపం రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరైనా కావాలంటే అక్కడికి వెళ్ళి లొంగిపోవడం బెటర్. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులో వచ్చే మార్పులు ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఇలాగ మార్చి నెలాఖరు వరకు ఈ ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. మావోయిజాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఏం జరుగుద్ది ఏంటి, ఇంకా ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఇంకెంతమంది ఎన్కౌంటర్ అవుతారు, వేచి చూడాల్సిన అంశం.